హలో. ఈరోజు అమ్మాయిల గురించే మాట్లాడుకుందాం. అమ్మాయిలు ఏంటంటే పెళ్లి సంబంధాలు చేసుకునేటప్పుడు వాళ్ళని అడుగుతున్నారు తల్లిదండ్రులు. అడుగుతునేటప్పుడేమో చేసుకుంటాము, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మనసులో ఒకటి పెట్టుకొని అబ్బాయిలనేమో చూస్తున్నారు. అబ్బాయిలు చేస్తున్నారు. పెళ్లి సంబంధం చేసుకోవటానికి పెళ్లి అన్నిటికీ ఏర్పాట్లు చేసేటప్పుడు కానీ ఏమీ నోరు మెదపరు. అంతా అయిపోయిన తర్వాత పెళ్లి సంబంధం చేసేసుకొని ఇక ఆల్రెడీ వాళ్ళు ఇటు వాళ్ళు వచ్చి పెళ్లి సంబంధానికి వచ్చేసి ఇంకా నెక్స్ట్ పెళ్లి జరుగుతూ ఉంది అనగా అప్పుడు పీటల మీద నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు వరకు వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థం కాదు. తల్లిదండ్రుల మీద అంత భయం ఉండేవాళ్ళు మరి నిశ్చయితాంబూలు జరిపేటప్పుడు చెప్పొచ్చు. నిశ్చయితాంబూలాలు అప్పుడైనా నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పి చెప్పొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళు ఏంటో మాట్లాడకుండా కామ్గా బ్యాగ్ తీసుకొని అర్ధరాత్రి పాటు వెళ్ళిపోతారు. అది పోనీ వెళ్ళే వాళ్ళు ఎవరితో వెళ్తున్నారు? పోనీ ఒక మంచి ఆఫీసర్ లాంటి వాళ్ళతోనో, పోనీ మంచి ఒక స్టేటస్ ఉండేదో ఒక పద్ధతి గల వాళ్ళతోనో వెళ్తున్నారంటే లేదు. వాడికి ఉద్యోగం ఉండదు, వాడికి పోషించే శక్తి సామర్థ్యాలు ఉండవు, అది వాళ్ళ యొక్క స్టేటస్ కానీ ఏమీ ఉండదు. అసలు ఏదో ఫ్రెండ్స్తో కలిసి ఒక కాఫీ తాగటమో లేకపోతే ఒక సినిమా చూడటమో ఏదో అలాగా సరదాగా ఒక 2-3 నెలలు కలిసిన వాళ్ళతో వెళ్ళిపోతారు. సరే మంచిదే. వెళ్ళిన వాళ్ళు ఏమన్నా అక్కడ వాడేమన్నా పోషించే శక్తి సామర్థ్యాలు ఏమన్నా ఉంటున్నాయంటే వాడికి లేదు. వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క పాటలు కుక్క పాటలే. ఏంటి అంటే వాడు ఏదో 2-3 నెలలు అట్లా ఏదో ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చో ఎక్కడి నుంచో తీసుకొచ్చో పోషిస్తాడు 2-3 నెలలు. అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇక దీన్ని వదిలేస్తారు ఈ అమ్మాయిని వదిలేస్తే ఈ అమ్మాయి ఏం చేస్తుంది నెక్స్టు? చిన్న చిన్న షాపుల్లోనో బట్టల కొట్లల్లోనో లేకపోతే మెడికల్ షాప్స్లోనో ఏదో తన చదువు బీటెక్లు చదువుతారు. చదివేటప్పుడు బ్రహ్మాండమైన చదువులు చదివిస్తారు తల్లిదండ్రులు. కానీ వీళ్ళ బుద్ధి ఏం చేస్తామంటే ఇప్పుడు అదృష్టం అందరం ఎక్కిస్తుంటే బుద్ధి బూడిద నాకుతుందంటారు. ఆ టైపులో వీళ్ళు అమ్మాయిలు చక్కగా ఇప్పుడు తల్లిదండ్రులు పెంచుతారమ్మా. చక్కగా వాళ్ళు ఏమంటారు, మహారాణుల్లాగా పెంచుతారు. ఇంట్లో ఏది అడిగితే అది, ఏ డ్రెస్ అడిగితే అది, ఏ చదువు నాన్న నేను బీటెక్ చదువుతాడా చదువు అమ్మ, అలాంటివన్నీ వీళ్ళకి ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఆడపిల్లలకి ఈ టైంలో ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు వీళ్ళు అసలు. ఒక తండ్రి తన కూతురు రాణిలాగా పెంచుతాడు. పెంచిన తర్వాత ఒక మహారాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒక మహారాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. చక్కగా బంగారం ఇచ్చి మంచిగా అబ్బాయికి స్టేటస్ ఉంది చూసి మంచి గుణాలున్న అబ్బాయిని, పోషించగల అబ్బాయిని తీసుకొచ్చి చక్కగా అమ్మాయి చేతిలో పెట్టి చూసుకోని ఆయన అని చెప్పి అప్పగించే బాధ్యత గల తల్లిదండ్రులు ఈ రోజుల్లో అలాంటి తల్లిదండ్రులు కాదని పోయి ఎటు పడిపోతున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా నోటికి మంచిది అది అసలు చెప్పిన ఎలాంటి వాళ్ళతో వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోయి తీరా వాళ్ళు ఏమన్నా బాగుపడుతున్నారా అంటే ఏమీ లేదు, బాగుపడలేదు. జీవితాన్ని సర్వనాశనం చేసుకొని తల్లిదండ్రుల మొహం చూడలేక ఇబ్బంది పెడుతున్న వాళ్ళు 75% ఇలాంటి వాళ్ళే ఉన్నారు. ఈ పిల్లలు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆ ప్రేమ ఏందో, ఆ వ్యవహారం ఏందో మనకు అర్థం కాదు. ఒక 2-3 నెలలు గడిచే ప్రేమ కోసం పరిగెత్తుతున్నారు కానీ జీవితాంతం గడవాలమ్మా, ఒకరోజు కాదు. జీవితాంతం గడిచే పొజిషన్ తల్లిదండ్రులు మీకు కల్పిస్తుంటే మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాదు. పోని అలాగైపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే అసలు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఇక రెండో కేసు ఏంటంటే అబ్బాయితోనేమో పెళ్లి చేసుకున్నారు. చక్కగా అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి పాపం మంచివాడు, చాలా మంచివాడు అబ్బాయి కూడా. బంగారంలాగా అమ్మాయిని చూసుకుంటుంటే ఆ అబ్బాయితో ఉండొచ్చు కదా, ఉండకుండా తన బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఏదో పాస్ట్లో ఉండే బాయ్ ఫ్రెండ్తో ఈ అమ్మాయి వెళ్ళిపోవాట. కాబట్టి వీళ్ళకు డబ్బు కావాలి. కానీ మళ్ళీ అబ్బాయి భర్త పనికిరాదు, భర్త సంపాదించిన డబ్బులు మాత్రం వీళ్ళకి కావాలన్నమాట. కాబట్టి ఆ అబ్బాయితో కొన్నాళ్ళ పాటు అలా ఏదో కాలక్షేపం చేసేసి మేనేజ్ చేసేసి 2-3 నెలలు అయిన తర్వాత ఆ అబ్బాయి మీద కేసు పెట్టడం. ఏంటంటే ఆ అబ్బాయి పనికిరాడు, సంసారానికి పనికిరాడు. నువ్వు సంసారం చేస్తే వాడు పనికొస్తాడు పనికిరాడు తర్వాత సంగతి. ముందు ఇదిగే చెప్పేది, అందుకే నేను అంటుంది ముందుగానే మెడికల్ సర్టిఫికేట్లు తీసుకోండి. అలాంటి ఆ మాటలు ఆ అమ్మాయి దగ్గర నుంచి మీకు రాకుండా ఉండాలి అంటే ముందు మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోండి. అప్పుడు ఆ అమ్మాయికి ఆ ఛాన్స్ ఉండదు. నోరు మూసుకొని మాట్లాడకుండా కూర్చోవడం, ఈ పాయింట్ వేసేది రైజ్ అవ్వకుండా ఉంటుంది. సరేనా? అది ఆ అమ్మాయి ఏం చేసిందంటే తన బాయ్ ఫ్రెండ్ కోసం అని చెప్పని డబ్బులు ఈ అబ్బాయి దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్పని అలా పన్నాగమ్మనింది. ఆ అబ్బాయి కొంచెం తెలివిగలవాడు కాబట్టి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో చేసే మెసేజ్లు అవన్నీ కూడా
దగ్గర పెట్టుకొని సో కనిపెట్టాడు అబ్బాయి, కొంచెం అదృష్టవంతుడు కాబట్టి కనిపెట్టి బయటపడ్డాడు. ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలు. ఏంటమ్మా అసలు ఈ బుద్ధులేంటి, వ్యవహారం ఏంటి అసలు? ఎందుకు మేము చక్కగా మంచిగా దర్జాగా బతకండమ్మా, హ్యాపీగా ఉండండి అంటే అట్లా కాదు. పోనీ చదువుకోవటానికి హైదరాబాద్‌లోకి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు హైదరాబాద్‌లో చదువుకుంటున్నారా? చదువుకునే పిల్లలు వాళ్ళు చదువుకోరు. చదువుకుంటున్న పిల్లలు కూడా నాశనం చేసి, వాళ్ళని క్లబ్బులకి, పబ్బులకి తిప్పేసేసి వాళ్ళని భ్రష్టు పట్టిస్తున్నారు పిల్లలు. అసలు ఏంటమ్మా ఈ ఆడపిల్లల మనస్తత్వాలు ఎలా పోతున్నాయమ్మా అసలు? పెళ్ళిళ్ళు చేసుకోరు, పెటాకులు చేసుకోరు, ఎట్లా పడితే అట్లా తిరగటం. ఈ రోజు గడుస్తుందని అనుకుంటున్నారు కానీ జీవితం ఎలా గడిచిపోతుంది? దేశాన్ని ఏ రకంగా తీసుకుపోతాము, ముందుకు ఏ రకంగా తీసుకుపోదాం? ఆడవాళ్ళ వల్లే కదా ఒక సంసారం ముందు, ఒక కుటుంబం నిలబడుతుంది. ఒక కుటుంబం నుంచి ఒక గ్రామం, ఒక గ్రామం నుంచి ఒక జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం, దేశం, ఇవన్నీ కూడా ఆడ మగ ఇద్దరు కలిసి చక్కగా సంసారాన్ని సాగించి పిల్లల్ని కని ఒక పద్ధతిగా పోతూ ఉంటేనమ్మా దేశాభివృద్ధి జరిగేది. కుటుంబం నుంచే మీరు నాశనం చేసుకుంటూ, మొదళ్ళు వేళ్ల నుంచే మీరు నాశనం చేసుకుంటూ వస్తుంటే ఇంకా దేశం అనే వృక్షం ఎలా అభివృద్ధి చెందుతుందమ్మా? దేశంలో ఉన్న సమస్యలే సరిపోతున్నాయి మనకి. కానీ కుటుంబంలోనే మీరు ఇలాంటి సమస్యలు రేఖలెత్తుంటే ఎలా చేస్తారు ఇంకా? ముందు ముందు దేశం ఏమవుతుంది? మీరు ముందు ముందు పౌరులను నియమిస్తారు, దేశ పౌరులను నియమిస్తారు. మిగతా వాళ్ళేమో చక్కగా పెంచుకుంటున్నారు, జనాభివృద్ధిని చేస్తున్నారు. 3,00,000గా వచ్చేవాళ్ళు 30,00,000 అవుతున్నారు, 6,00,000 ఉండేవాళ్ళు 60,00,000 అవుతున్నారు. మన వాళ్ళేమో ఎంతకెంతకి తగ్గిపోతున్నారు అన్నమాట. మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు, ఈ పక్క తెరుగులు తిరగటము, కుటుంబాన్ని జీవితాన్ని నాశనం చేయటము. మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తున్నారు, దేశానికి నాశనం చేస్తున్నారు. ఈ ఆడపిల్లల వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఈరోజు. సరేనా? ఉంటాను మరి.